ప్రైజ్ ద లార్డ్. తెలుగు బైబిల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములండి. ఈరోజు ఈ వీడియోలో తగలబడిపోతున్న అమెరికా న్యూస్లో కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్లో కావచ్చు, ఓపెన్ చేయగానే ఎందుకు అమెరికా ఇలా అయిపోయింది అనే ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాయి. సో అదే ప్రశ్నతో కనుక మీరు ఉంటే, నిజంగా అమెరికా ఇలా అవ్వడం వెనుక దేవుని యొక్క హస్తం ఉందా? బైబిల్ గ్రంథంలో ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీతో మాట్లాడతాను. ఇప్పటి వరకు లాస్ ఏంజల్స్ అంటున్నారు, అమెరికా అంటున్నారు, ఏంటో అర్థం కావట్లేదు అనే సందేహంలో కనుక మీరుంటే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. దానికంటే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2024 సంవత్సరము చివరికి వస్తుంది, 2025 సంవత్సరం ప్రారంభమవుతుంది అన్న దగ్గర నుండి ఎన్నో ప్రమాదాలు మొదలయ్యాయి. విమానం ద్వారా, అంటే విమానం కూలిపోవడం ద్వారా వందలాది మరణాలు, సౌదీ అరేబియాలో భయంకరమైన తుఫాను, జపాన్లో భూకంపాలు, ఇంకా చైనాలో కొత్త వైరస్. ఆ వైరస్ కరోనా లాగా మరలా దేశమంతా వ్యాపిస్తుందేమో, కరోనా ఎలా అయితే విజృంభించి ప్రజలందరినీ నాశనం చేసిందేమో, ఇప్పుడు కూడా చైనాలో ఉన్నటువంటి ఆ కొత్త వైరస్ మనల్ని నాశనం చేస్తుందేమో అని భయాన్ని గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు ప్రజలు. మనం చూసుకుంటే తిరుపతిలో తొక్కిసలాట్లు అనేక మంది చనిపోయారు. ఇక అమెరికా విషయానికి వస్తే, అమెరికాలో కాలిఫోర్నియా అనే ఒక రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అనే ఒక పట్టణంలో, ఆ పట్టణం యొక్క గతి ఏమైంది అంటే మొత్తం కూడా బూడిదైపోయింది. లాస్ ఏంజల్స్ కాస్త హ్యాష్ ఏంజల్స్గా మారిపోయింది, భస్మమైపోయింది. ఇలా ఎందుకయింది? ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు ప్రమాదాలు వస్తున్నాయి? ఇవన్నీ దేవుడు మనకిస్తున్న హెచ్చరికలా? ఇలా అవ్వడానికి మనిషి చేస్తున్నటువంటి పాపాలు కారణమా అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉన్నటువంటి అమెరికా, ఒకవేళ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కావచ్చు, అమెరికా టెక్నాలజీలో కూడా ముందున్నదనే చెప్పాలి. ఒకవేళ మన ఇండియాలో కావచ్చు, లేకపోతే చాలామంది వారి యొక్క గోల్ ఏంటంటే అమెరికా వెళ్ళి అమెరికాలో సెటిల్ అవ్వాలి, లేదంటే అమెరికాలో జాబ్ తెచ్చుకోవాలి. ఎందుకంటే అమెరికా ఎంతో సంపన్నమైన దేశం. అక్కడ కనుక మనం బ్రతికితే చాలా ధనవంతులుగా బ్రతకొచ్చు, చాలా మంచి లైఫ్ని మనం జీవించవచ్చు అనే ఒక ఆశతో అక్కడ ఉండాలి, అక్కడ జాబ్ తెచ్చుకోవాలి అనేది ఆశపడతారు. అలా ఆశపడడానికి గల కారణం ఏంటంటే ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది అమెరికా. అయితే అమెరికాలో కాలిఫోర్నియా అనే ఆ రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో ఉండే ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే హాలీవుడ్ యాక్ట్రెస్. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో, మన దేశంలో సినిమా వాళ్ళు ఉంటారు కదా, లేదంటే డైరెక్టర్స్ కావచ్చు, వీళ్ళు ఏ రకంగా అయితే సినిమాలు తీస్తారో, వాళ్ళు వాడే ఎక్విప్మెంట్స్ కావచ్చు, వాళ్ళు వాడే టెక్నాలజీ కావచ్చు, ఇంతకుముందు ఒక సుమారుగా ఒక 10 సంవత్సరాల ముందు ఆ కాలిఫోర్నియా, ఆ లాస్ ఏంజల్స్ ఆ ప్రాంతంలో డైరెక్టర్స్ ఉపయోగించినటువంటి ఆ ఎక్విప్మెంట్స్ని నేటి కాలంలో మనం వాడుతున్నారు. అంటే వాళ్ళు అభివృద్ధి చెందడంలో ఎంత ముందున్నారు అనే విషయాన్ని ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. అలా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హాలీవుడ్ యాక్ట్రెస్, డైరెక్టర్స్, పేరు ప్రఖ్యాతిగాంచిన ప్రముఖమైన వ్యక్తులందరూ కూడా లాస్ ఏంజల్స్ అనే ఆ పట్టణంలో ఉన్నారంట. అక్కడ వారు కట్టుకున్నటువంటి ఆ భవంతులు, ఆ ఇల్లు, ఇవన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలతో చాలా అందంగా కట్టుకున్నారంట. అయితే ఈరోజు మనం వాటిని చూస్తుంటే ప్రతిదీ కూడా బూడిదలాగా అయిపోయినాయి. కనీసం వాటి రూపురేఖలు కూడా లేకుండా బూడిదలాగా అయిపోయినాయి. ఈ లాస్ ఏంజల్స్ని ఒక టూరిస్ట్ ప్లేస్గా చూపించేవారంట. అంటే ఇక్కడే ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి, ఇది చూసి, అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక క్రొత్త ప్లేస్కి వెళ్తే ఇది చూసి మనం ఎలా చేయాలి, అలా చేయాలని ఎలా ఆలోచిస్తామో, అంటే ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళేవన్నీ చూడడానికి ఎంత ఆసక్తి చూపిస్తామో అంత చూడడానికి అంత బాగుండే విధంగా ఆ లాస్ ఏంజల్స్ అనే ప్రాంతం ఉండేదంట. ఆ సిటీని ఫ్యాషన్ ఐకాన్ సిటీ అని కూడా పిలిచేవారంట. అయితే అలాంటి సిటీ ఈరోజు ఎలా అయిందంటే బూడిదలాగా అయిపోయింది. ఇప్పుడు వారందరినీ కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఇలా ఎందుకయింది, ఈ మధ్యలో మీరేమైనా చేశారా, లేదంటే ఈ మధ్యలో ఏం జరిగిందని క్వశ్చన్స్ అడుగుతారు కదండి. ఇప్పుడు న్యూస్ రిపోర్టర్లు ఉన్నారంటే అలా ప్రమాదం జరిగిన తరువాత అక్కడ ఎవరైతే బ్రతుకున్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఏం జరిగింది ఏంటని అడుగుతారు కదా. అలా అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఇది సంభవించడానికి 48 గంటల ముందు అక్కడ ఒక ప్రోగ్రాం జరిగిందంట. ఆ ప్రోగ్రాం ఏంటంటే గ్లోబల్ గోల్డెన్ ఫెస్టివల్. ఇది జనవరి 5వ తారీఖున జరిగిందంట. మనకు అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతాయి కదండి, అలాగే అక్కడ కూడా ఇలాంటి ఒక ఫెస్టివల్
అవార్డ్స్ ఫంక్షన్ లాగా జరిగిందంట. ఆ అవార్డ్స్ ఫంక్షన్లో ఇప్పుడు నార్మల్గా మనకి ఎంత గ్రాండ్గా జరుగుతుందంటే ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ అనే ఆ పట్టణంలో ఇంకెంత గ్రాండ్గా జరుగుంటుందండి. ఎంతో ప్రముఖమైన కోటీశ్వర్లు, ధనవంతులు, ఇంకా వారికంటే మనం ఎందుకు పనికిరామనుకున్నటువంటి ధనవంతులు, కోటీశ్వర్లు వీళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారంట. ఆ ఫంక్షన్లో యాంకర్ వచ్చి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రశ్నలు అడుగుతుందంట. ఏంటంటే, ఒకవేళ ఈ ప్రపంచానికి బాస్గా ఉండాలంటే ఎవరిని పెడతారు? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అని ఇలా ఆప్షన్స్ ఇస్తే, ఒక ఆప్షన్ ఏమో యాక్ట్రెస్, అంటే యాక్ట్రెస్ ఈ ప్రపంచానికి బాస్గా ఉండాలని ఒక ఆప్షను, తల్లిదండ్రులే ఈ ప్రపంచానికి బాస్గా ఉండాలని, గురువులే ఈ ప్రపంచానికి బాస్గా ఉండాలని, లేకపోతే దేవుడే ఈ ప్రపంచానికి బాస్గా ఉండాలని ఇలా ఆప్షన్స్ ఇస్తే, అందులో ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆప్షన్ ఏంటంటే యాక్ట్రెస్, నటీనటులు. వీళ్ళే ఈ ప్రపంచానికి బాస్గా ఉంటే ఇంకా ప్రపంచాన్ని అగ్రస్థానంలోనికి తీసుకువెళ్ళగలరు. ఎందుకంటే పెరిగిపోతున్న ఈ అభివృద్ధికి మనమే ఒక కారణం కావాలి, ప్రపంచంలో మనమే బాస్గా ఉన్నామని నటీనటులే బాస్, అంటే యాక్ట్రెస్సే బాస్గా ఉండాలి అనేది డిసైడ్ అయ్యారంట. వీటిలో దేవునికి అసలు స్థానం లేనట్టుగా, మాకు దేవుడు అవసరం లేదు అన్నట్టుగా ఆ ఫంక్షన్లో జరిగింది. ఇలా జరిగిన సుమారు 48 గంటలకు అక్కడ అంతా కూడా బూడిదమయమైంది అని అయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు. అప్పటికే 17 సార్లు ఆ ప్రాంతంలో అలా అగ్ని రావడం, అక్కడ ఉన్నటువంటి అడవులు మొత్తం దహనమైపోయినట్లు సుమారుగా ఇలా 17 సార్లు జరిగిందంట. ఇది 18వ సారి. ఈ 17 సార్లు కూడా కేవలం అడవులు మాత్రమే ఇలా అవ్వడం జరగడం అయితే, 18వ సారైన ఈసారి మొత్తం ఇళ్ళు కూడా తగలబడిపోవడం అనేది నిజంగా భయంకరం అని మనం చెప్పాలి. ఇప్పటి వరకు 17 సార్లు దేవుడు వారిని హెచ్చరిస్తూనే ఉన్నాడు. అసలు అలా అక్కడ ఎందుకు జరిగింది అంటే, ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఎక్విప్మెంట్స్, ఆ టెక్నాలజీ అక్కడ ఉండడం వల్ల, వర్షం అనేది అక్కడ రాకపోవడం వల్ల, వేడి అనేది బాగా ఎక్కువైపోయి ఉష్ణోగ్రత తీవ్రస్థాయికి పెరిగిపోయి దాని ద్వారా మంటలు చెలరేగిపోయాయి అనేది కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 17 సార్లు ఇంతకుముందు అలా జరిగినా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 18వసారి వారు ఊహించినటువంటి రీతిగా దేవుడు అలాంటి ఒక శిక్షను వారికి ఇచ్చాడు అని చెప్పాలి. ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో ఉన్నటువంటి అమెరికాలోని కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ అనే ప్రాంతం హ్యాష్ ఏంజల్స్గా మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి హాలీవుడ్ యాక్ట్రెస్, డైరెక్టర్స్, అక్కడ ఉన్నటువంటి ప్రపంచంలోనే అగ్రస్థానంలో పేరొందినటువంటి ప్రముఖులు ఈరోజు తినడానికి కూడా తిండి లేక, నివసించడానికి కూడా గృహం లేక ఎన్నో తిప్పలు పడుతున్నారు. ఈ వీడియో చూస్తున్నటువంటి వారులారా, ఉగ్రత దినం అనేది ఒకటి ఉంటుంది. అలాంటి దినం రోజు నీ యొక్క ఆస్తి అక్కరకు రాదు అనే విషయం నీకు గుర్తుందా? ఈరోజు ఆస్తి సంపాదించుకుంటే చాలు, ఆస్తి ఉంటే చాలు, ఆస్తి మనల్ని ఎలా అయినా కాపాడుతుంది అనుకుంటున్నారు. కానీ ఉగ్రత దినం అనేది ఒకటి ఉంటుంది. ఆ ఉగ్రత దినం రోజు నీ ఆస్తి అక్కడికి వస్తుందా? తప్పనిసరిగా రాదు. ఈరోజు ఆస్తి పరులు, వాళ్ళకి కొన్ని కోట్ల ఆస్తులు, కానీ వాళ్ళకి ఆ ఆస్తి అక్కడికి వచ్చిందండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. మన యొక్క నీతి క్రియలే మనల్ని కాపాడతాయి. అయితే అసలు ఇలా జరగడానికి కారణం ఏంటి? ఇలా ఎందుకు జరిగింది? ఇలా జరగడానికి బైబిల్లో ఏదైనా ఉదాహరణ ఉందా అని మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాట వినకపోతే దేవుడు వారిని కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలుగా శిక్షించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. నోవహు కాలంలో ప్రజలను జలప్రలయంతో ముంచెత్తి వారిని జలప్రలయంతో నాశనం చేస్తే, సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని అగ్నిచేత దేవుడు కాల్చివేశాడు. ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్నిచేత దేవుడు ఎందుకు కాల్చివేశాడు? అలా కాల్చివేయడానికి గల కారణం ఏంటి అని మనం చూస్తే, ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనం మనం చదివినట్లయితే, సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండి అని మాట ఉంటుంది. దుష్టులంట, అంత మాత్రమే కాదు కానీ పాపులను కూడా లేదు కానీ బహు పాపులు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో బహు పాపులుగా ఉన్నారంట. ఎవరంటే సొదొమ గొమొర్రాలోని మనుషులు. దేవుడు గనక ఒక ప్రాంతం మీదకి ఏదైనా విపత్తు రప్పిస్తున్నాడంటే తప్పనిసరిగా ఆ ప్రాంతంలో దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనం చదివినట్లయితే, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది అనే మాట ఉంటుంది. పాపము భారమైపోయిందంట. యెహోవా దృష్టికి వీరు పాపులు మాత్రమే కాదు కానీ వారి పాపము భారంగా అయిపోయిందంట.
ఇంకా అలా చదువుకుంటూ వస్తే దేవుడు ఇంకా పట్టణాన్ని చూసి ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ నాశనం అయిపోయారు కాబట్టి ఆ పట్టణాన్ని నాశనం చేసేద్దాం అనేది దేవుడు అనుకుంటాడు. అప్పటికే ప్రపంచంలో ఎన్నో పట్టణాలు ఉన్నప్పటికీ సొదొమ గొమొర్రా అనే పట్టణాలని దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. కారణం ఏంటంటే ఆ పట్టణంలో నివసించేటటువంటి ప్రజలు యెహోవా దృష్టికి బహు పాపులుగా ఉండి వారి పాపము భారంగా అయిపోయిందంట. అందుకని దేవుడు వారిని నాశనం చేయాలనుకున్నాడు. అదే సమయంలో అబ్రహాము తమ్ముడు కొడుకు అనేటువంటి లోతు గారు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో నివసిస్తున్నాడు. లోతు ద్వారా సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేయకుండా కాపాడాలి అని అనుకున్నాడు. ఒకవేళ ఆ పట్టణంలో 5 గనక నీతిమంతులు ఉంటే తప్పనిసరిగా ఆ పట్టణాన్ని కాపాడాలి, ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంచాలి అని అనుకుంటే ఆ పట్టణంలో కనీసం 5 మంది కూడా నీతిమంతులు లేకపోవడం అనేది నిజంగా చెప్పుకోవడానికి కూడా చాలా భయంకరమనే చెప్పాలి. అలా 5 కూడా లేనటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో కేవలం 4 మాత్రమే నీతిమంతులుగా ఉన్నారు. ఆ 4 ఎవరంటే లోతు గారు, లోతు భార్య, 2 కుమార్తెలు. ఈ 4 దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండడంతో 5 ఉంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాపాడాలనుకున్న దేవుడు 4 మాత్రమే ఉన్నారు కాబట్టి పట్టణం నుండి వీళ్లను బయటకు రప్పించి పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అయితే ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో 5 కూడా నీతిమంతులు లేరు కాబట్టి 4గా ఉన్న లోతు ఫ్యామిలీని ఎలా అయినా బయటకు రప్పించాలని దేవుడు 2 దేవదూతలను సొదొమ గొమొర్రా పట్టణానికి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకొని ఇక్కడికి ఎవరో మనుషులు వచ్చారు, వారితో మేము కూడాలి అని చాలా అనాలోచితంగా వారు ఆలోచించి వారితో వ్యభిచారం చేయాలనుకుంటారు. దేవుడు ఊరుకుంటారండి? అన్యాయంగా వారు చేస్తున్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి ఆ సంభవాలను చూసినటువంటి దేవుడు ఎలాగైనా లోతు కుటుంబాన్ని 2 దేవదూతల ద్వారా బయటకు రప్పించి సొదొమ గొమొర్రా పట్టణాలను అత్యంత భయంకరంగా అగ్ని చేత కాల్చి బూడిద చేశాడు. నేటికి కూడా సొదొమ గొమొర్రా పట్టణాలను మనం చూస్తే అక్కడ బూడిదమయంగా ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా వ్యభిచారంతో బహు పాపులుగా దేవుని దృష్టికి నిండిపోయారంట. దేవుని దృష్టిలో బహు పాపులుగా అయిపోయారంట. కారణం ఏంటంటే వ్యభిచారం అనేది తారాస్థాయికి చేరిపోయింది. ఇది చూస్తున్నటువంటి దేవుడు ఊరుకుంటాడండి? పాపం అసలు ఈ భూమి మీద లేకుండా ఉండాలనుకున్న దేవుడు ఆదాము అవ్వల ద్వారా వచ్చిన పాపం నేటికి కూడా ఉండకూడదని ఎన్నో రకాలుగా మనకు హెచ్చరికలు చేస్తున్నా మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆనాటి కాలంలో ఆ సొదొమ గొమొర్రా పట్టణంలోని మనుషులు అర్థం చేసుకోలేదు కాబట్టే, కనీసం 5 కూడా లేరు కాబట్టే ప్రపంచంలో ఎన్నో పట్టణాలున్నా కేవలం సొదొమ గొమొర్రా పట్టణాన్ని మాత్రమే దేవుడు ఎందుకు నాశనం చేశాడు? అందులో ఉన్నటువంటి ప్రజలు పాపులు, దేవుని దృష్టిలో బహు పాపులుగా, దుష్టులుగా వారి యొక్క పాపము భారంగా అయిపోయిందంట. అంత మాత్రమే కాదు కానీ వ్యభిచారంలో తారాస్థాయికి వెళ్ళిపోయారు. 2 దేవదూతలు వస్తే చివరకు వారితో కూడా కూడడానికి సిద్ధపడిపోయారు ఈ సొదొమ గొమొర్రాలోని ప్రజలు. అలాంటివన్నీ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? కనీసం వారి శకలాలు కూడా లేకుండా బూడిదమయం చేసేశాడు. ఈరోజు లాస్ ఏంజల్స్ కూడా హ్యాష్ ఏంజల్స్గా అంటే భస్మమైపోయి ఒక బూడిదగా ఉంది అంటే కారణం ఏంటండి? వారు చేస్తున్నటువంటి చెడు కార్యాలు, వారు చేస్తున్నటువంటి పాపం తారాస్థాయికి వెళ్ళిపోయింది. లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో అంటే హాలీవుడ్కి సంబంధించినటువంటి ఆ సినిమాలు, ఆ యాక్ట్రెస్ వారందరూ కూడా దేనికి ఎడిక్ట్ అయిపోతారంటే వ్యభిచారానికి. వాళ్ళు సినిమా రూపంలో కావచ్చు, లేకపోతే ఏదైనా సీరియల్ రూపంలో కావచ్చు, సిరీస్ రూపంలో కావచ్చు, వాళ్ళు ఎక్కువగా ఫోన్ వీడియోస్ అంటారు కదా, వాటికి చేస్తూ వాటి ద్వారా ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేయాలి అని అయితే అనుకుంటారు. అది తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఇంకా దేవుడు చూసి తట్టుకోలేక ఏ రకంగా అయితే సొదొమ గొమొర్రా పట్టణంలోని ఆ ప్రజలు దేవుని దృష్టిలో బహు పాపులుగా, దుష్టులుగా, వారి పాపం భారమైనదిగా ఉన్నారో నేటి కాలంలో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలోని వాళ్ళు కూడా అలాగే అయ్యారు. కాబట్టి దేవుడు వారికి ఒక న్యాయాధిపతిగా, ఒక తీర్పు తీర్చే ఒక జడ్జిగా వారికి తీర్పు తీర్చాడు. ఈ వీడియో చూస్తున్నటువంటి వారులారా, ఇప్పటి వరకు కూడా ఎక్కడో జరిగింది కదా, లేకపోతే చైనాలో జరిగింది, తిరుపతిలో జరిగింది, మాకెందుకు జరుగుతుంది అని ఒక భ్రమలో ఉన్నారా? ఇవన్నీ కూడా నీకొక హెచ్చరిక, నీకొక గుణపాఠం అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. వాళ్ళకి జరుగుతుంది, వాళ్ళు చెడ్డవాళ్ళు, నాకు జరగట్లేదు, నేను మంచిదాన్ని అని అయితే మాత్రం అనుకోకండి. వాళ్ళని చూస్తే నీకు భయం కలుగుతుందంటే ఇప్పటికైనా మార్పు చెందు అని దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. నీకంటూ గనుక ఒక మనస్సాక్షి ఉంటే ఆ మనస్సాక్షి నిన్ను గద్దిస్తే ఇప్పుడైనా మారు. నీలో గనుక అలాంటి దుష్టక్రియలు, దేవునికి నచ్చని కార్యాలు, దేవునికి ఇష్టం లేనటువంటి విషయాలు నీలో గనుక ఉంటే
తప్పనిసరిగా నిన్ను నువ్వు మార్చుకో. ఎక్కడో జరుగుతుంది కదా, నాకు జరగదు అని భ్రమలో గనుక నీవు ఉన్నావా, తప్పనిసరిగా నీకంటూ ఒకానొక రోజు వస్తుంది అని గుర్తుపెట్టుకో. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవ్వను అనే వాక్యం మీకు గుర్తుందా? ఒకవేళ నిన్ను చాలాసార్లు దేవుడు హెచ్చరించాడేమో, చాలాసార్లు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని ఒక హెచ్చరిక నీ జీవితంలో వస్తుందేమో. ఎన్నిసార్లు దేవుడు గద్దించినా నువ్వు ఆ గద్దింపు వినట్లేదేమో. ఒక్కసారి గుర్తుపెట్టుకో, మొన్న విమానాల ద్వారా, లేకపోతే భూకంపాల ద్వారా, తుఫాను ద్వారా, అగ్ని ద్వారా అనేక మంది నాశనం చేసిన దేవుడు నిన్ను నాశనం చేయడానికి దేవునికి అవన్నీ అవసరం లేదు. ఆయన కోపము ఒక్క నిమిషం ఉంటే చాలు. ఆ నిమిషంలో ఒక్కసారి భూమిని అటు ఇటు తిప్పారంటే ఆ నిమిషంలో మన బ్రతికి ఏమైపోద్దండి? కాబట్టి ఈ వీడియో చూస్తూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడో జరిగింది నాకు జరగట్లేదు, నేను మంచిదాన్ని అని కాకుండా వారికి జరుగుతుంది, వారి పాపం దేవుని దృష్టికి ఎక్కువైపోయింది. నా దగ్గర కూడా అలాంటి పాపమే ఉంటే ఇప్పుడే నా పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుందాం, దేవుని దగ్గర ఒప్పుకుంటే మన పాపమును దేవుని క్షమిస్తాడు అనే ఒక నమ్మకంతో దేవుని దగ్గరకు రా. దేవుని దగ్గర నీ పాపములు ఒప్పుకో. కనికరం గల దేవుడు తప్పనిసరిగా నీ యొక్క పాపాలను క్షమిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు అందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.